సంగీతం అది భాషలకు అతీతం. అది మనసును దైవానికి దగ్గర చేసే పవిత్రమైన మార్గం. అలాంటి సంగీతానికి తన మధుర స్వరంతో ప్రపంచవ్యాప్తంగా గౌరవం తీసుకొచ్చిన మహా గాయని భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఈనాటి మన కార్యక్రమంలో భారత సంగీత ప్రపంచాన్ని తన గానామృతంతో పరవశింపచేసిన స్వర సామ్రాజ్ఞి ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవిత విశేషాలను తెలుసుకుందాం. ఎంఎస్ సుబ్బలక్ష్మి పూర్తి పేరు మధురై షణ్ముఖ వడివు సుబ్బలక్ష్మి. ఆమె 1916 సెప్టెంబర్ 16న తమిళనాడులోని మధురైలో జన్మించారు. ఆమె తల్లి షణ్ముఖ వడుపు ప్రముఖ వీణా విద్వాంసురాలు. చిన్నప్పటి నుంచే సంగీతం ఆమెకు ఊపిరిగా మారింది. కేవలం 11 ఏళ్ల వయసులోనే మొదటి గ్రామోఫోన్ రికార్డు విడుదలైంది. చిన్న వయసులోనే ఆమె ప్రతిభ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి కర్ణాటక సంగీతాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టిన మహానుభావురాలు. ఆమె గాత్రంలో భక్తి, మాధుర్యం, స్పష్టత, భావం అన్నీ కలిసిపోయేవి. ఆమె పాడిన వెంకటేశ్వర సుప్రభాతం, భజగోవిందం, విష్ణు సహస్రనామం, మైత్రీం భజాత ఇప్పటికీ కోట్లాది మంది ప్రతిరోజు భక్తితో వింటున్నారు. ఆమె గాత్రం వినిపిస్తే మనసు ప్రశాంతంగా మారిపోతుంది. సంగీతంతో పాటు కొన్ని సినిమాల్లో కూడా నటించారు. ముఖ్యంగా మీరా సినిమాలో మీరాబాయి పాత్రలో ఆమె నటన, గానం దేశవ్యాప్తంగా ప్రశంసలను అందుకుంది. ఆ సినిమాలోని భక్తి గీతాలు ఇప్పటికీ చిరస్మరణీయమైనవే. ఎంఎస్ సుబ్బలక్ష్మి గాత్రం భారతదేశానికే కాదు ప్రపంచానికి చేరింది. 1966లో ఆమె యునైటెడ్ నేషన్ ప్రధాన కార్యాలయంలో సంగీత కచేరీ నిర్వహించిన తొలి భారతీయ శాస్త్రీయ గాయనిగా చరిత్ర సృష్టించారు. ఆ రోజు ప్రపంచ దేశాల ప్రతినిధులు ఆమె సంగీతానికి ముగ్ధులయ్యారు. సంగీతం ద్వారా భారత సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప కళాకారిణి ఆమె. ఆమె అందుకున్న ప్రముఖ అవార్డులు పద్మభూషణ్, పద్మ విభూషణ్, రామన్ మగ్సేసే అవార్డు, సంగీత కళానిధి అందుకున్న తొలి మహిళ కూడా ఆమె. 1998లో భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఆమెకు దక్కింది. ఈ గౌరవాలు ఆమె ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. ఎంఎస్ సుబ్బలక్ష్మి కేవలం ఒక గాయని కాదు, భారతీయ సంస్కృతికి ప్రతీక, భక్తి సంగీతానికి చిరునామా. ఆమె గాత్రం యుగాలు మారినా చిరస్థాయిగా వినిపిస్తూనే ఉంటాయి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కేవలం ఒక గాయని కాదు, భారతీయ సంస్కృతికి ప్రతీక, భక్తి సంగీతానికి చిరునామా, సంగీత సరస్వతి. ఆమె గాత్రం యుగాలు మారిన చిరస్థాయిగానే వినిపిస్తూనే ఉంటాయి. స్వరంలో భక్తి ఉంటే అది సంగీతం, ఆ సంగీతానికి రూపం ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఇంతటితో ఈ ప్రత్యేక కార్యక్రమం సమాప్తం. మరొక ఆసక్తికరమైన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.